ఇప్పుడు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని ఉంది. నీకు అసలు బేసిక్ గా ఏ జానర్ అంటే ఇష్టం? నువ్వు నిన్ను బాగా నేను ప్రెజెంట్ చేసుకోగలను, లేకపోతే నేను ఐ విల్ బి సో గుడ్ ఇన్ దిస్ జానర్ అనేది అసలు నాకు అది లేదు సార్. చేస్తాం అన్ని వచ్చిన నాకు తర్వాత. నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు ఎప్పుడు అది ఉండదు సార్. ఉమ్, ఆడియన్స్ కానీ థియేటర్ తీసుకొచ్చి సినిమాలు చేయాలని ఇష్టం. ఓకే. థియేటర్ సినిమా ఆడియన్స్ మటుకు విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాలి. కాదు, నువ్వు ఇందాక చిరంజీవి గారి గురించి నువ్వే చెప్పావు. అవును ఓ స్వయం కృషి, ఒక రుద్రవీణ, ఒక జగదగుడతులకు సుందరి, ఒక ఆపద్ బంధువుడు, అవును. ఈ కైండ్ ఆఫ్ అంటే సార్ అప్పుడు జనరేషన్ అప్పుడు ఏమైందంటే సార్, థియేటర్ 100% వచ్చేవాళ్ళు. అప్పుడు వేరే సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లేదు సార్ ఆడియన్స్ కి. ఇప్పుడు మన ఫోన్ లో చాలా ఎంటర్టైన్మెంట్ సోర్స్ ఉన్నాయి. సార్ వాళ్ళు చేసిన టైం అప్పుడు ఏంటంటే చక్కగా సార్ వాళ్ళు 4 స్టార్స్ ఉండేవాళ్ళు, చక్కగా 3 నెలలకు ఒక సినిమా వచ్చేది ఒక్కొక్క స్టార్ నుంచి. హ్యాపీ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి ఒక 100 days రన్ చూసేవాళ్ళం. ఇది నేను ఇండస్ట్రీ ఉన్నప్పుడు కూడా, నేను బాలకృష్ణ గారితో సినిమాలు చేస్తున్నప్పుడు, మా ఫాదర్ ప్రొడక్షన్ లో చేస్తున్నప్పుడు కూడా, ఆది, చెన్నకేశ్వరుడి, లక్ష్మీ ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా, కాంచన వరకు కూడా ఆడియన్స్ సినిమా బాగుందంటే తొండలు ఒక ఫెస్టివల్ లాగా వెళ్ళిపోయేవాళ్ళు సార్. ఇప్పుడు ఏంటంటే చాలా 3 రోజులు పరిమితం అయిపోయింది వాళ్ళకి. మనం ఏదో ఒక డిఫరెంట్ సినిమా, ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం మన సినిమా ద్వారా. ఒక పోస్టర్ ద్వారానో ట్రైలర్ ద్వారా అది కంపల్సరీ రిఫ్లెక్ట్ అయ్యే రోజుల్లో ఉన్నాం. ఇప్పుడు కొన్ని సినిమాలు ఏంటంటే, కొన్ని సినిమాలు ఇది ఓటీటీలో చూసేద్దాం రా అంటాడు. అవును, వెయిట్ చేస్తారు ఓటీటీ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. మీరు. మరి మీ ఇండస్ట్రీ వాళ్ళు ఓటీటీ కూడా వెంటనే వదిలేస్తున్నారు ఓటీటీలు. మరి దానికి అక్కడ ఇండస్ట్రీ గురించి మాట్లాడేందుకు గొప్ప కాదు సార్. నన్ను అడగండి. ఈ మాటలో నేను ఒప్పుకోను, ఎందుకంటే నువ్వు ఇందాక వరకు చెప్పింది చూసాను సార్. సమంజసంగా ఉంది. అవును. కానీ మీ నాన్నగారు పెద్ద ప్రొడ్యూసర్, ఆల్సో అవును సార్. చేసే. అవును సార్. ఇప్పుడు కానీ ఇండస్ట్రీ ఎవ్రీ 10 ఏళ్ళు మారిపోతుంది కదా సార్. ఎవ్రీ 5 ఏళ్ళకి మారిపోతుంది. 10 ఏళ్ళ వరకు మర్చిపోండి. ఎవ్రీ 5 years కి ఇండస్ట్రీ ఎంత డ్రాస్టిక్ చేంజ్ అయిపోతాం మీరు చూస్తున్నారు కదా. కోవిడ్ బిఫోర్ ఇండస్ట్రీ ఎలా ఉండింది, కోవిడ్ తర్వాత ఇండస్ట్రీ ఎలా ఉండింది సార్. ఇండస్ట్రీ అనేది మారుతూనే ఉంటుంది సార్. మనం టైంకి తగ్గట్టుగా మనం మారిపోవాలి. ఇప్పుడు అందుకే అంటే కిష్కిందపురి లాంటి సినిమా 100% థియేటర్ చూడాల్సిన సినిమానే. కొన్ని సినిమాలు థియేటర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అని మాటే అందుకే వచ్చింది అందుకు అది. ఎగ్జాక్ట్లీ థియేటర్ చూడాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. సెల్ ఫోన్ లో చూస్తే ఏం ఇంపాక్ట్ ఉంటుంది, ఏం ఇంపాక్ట్ ఆ సౌండ్, ఆ సిస్టమ్, ఆ హారర్ విజువల్స్, ఆ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్, ఆ సౌండ్ డిజైన్. ఇప్పుడు ఈ స్పీకర్లు ఇలా వినిపించాలి, ఆ స్పీకర్ అలా వినిపించాలి, ఈ స్పీకర్ వెళ్ళిపోయింది, మనం ముందుగా సౌండ్ డిజైన్ చేస్తాం సార్. అవును, అది థియేటర్ ఎక్స్పీరియన్స్. కానీ అన్ని జోనర్ మనకు అది ఇవ్వలేము. మీకు అర్థమవుతుంది సార్ నేను చెప్పింది. కొన్ని జోనర్స్ మనకు అది ఇవ్వలేము. కొన్ని సినిమాలు మనం అలానే చెప్పాలి జాయిగా. కొన్ని సినిమాలు సౌండ్ డిజైనింగ్ తో అద్భుతంగా చెప్పొచ్చు. కొన్ని సినిమాలు విజువల్ గా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. కొత్త లైటింగ్ తో మనం వీ కెన్ ప్లే. కొన్ని సినిమాలు అలానే తీయాలి, కొన్ని సినిమాలు ఇలా తీయాలి. సో అన్ని రకాల సినిమాలు చేయాలి. అంటే ఇంకొక మాట చెప్తున్నా, ఇప్పుడు రామ్ చరణ్ గారు రంగస్థలం లాంటి సినిమా తీసుకున్నాడు, వచ్చే చెవిటివాడు, బుచ్చిబాబా, అండ్ ఇప్పుడు పెద్ది. అంటే కంప్లీట్ గా ఒక రగ్గుడ్ లుక్, రెగ్యులర్ గా హీరోగా ప్యాంట్లు షర్ట్లు వేసుకుని కారులో దిగి ఆ టైప్ కాకుండా నువ్వు కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. భైరవం అట్లా కంప్లీట్ రూరల్ చేశాను సార్. మీరు నంబర్ అందులో 500 రూపీస్ షర్ట్ తప్ప నేను ఏదో వాళ్ళ 500 రూపీస్ షర్ట్ నువ్వు వేసుకున్నది 500 5 lakhs ఎవరికి తెలుసు బయట హీరోలు. భైరవం చూసారా? చూసాను. కాదు, ట్యాన్ మేకప్, రూరల్ బ్యాక్ డ్రాప్, ఆ క్యారెక్టర్ కి ఫిట్ అయినట్టే చేసాం సార్. భైరవం భైరవం ఓకే, నేను భైరవం నేను డిస్రిగార్డ్ చేయట్లా. భైరవం ఈజ్ ఎ వెరీ రెస్పెక్టబుల్ ఫిల్మ్. ఏం లేదు సార్, కథ రావాలి సార్. నేను ఎప్పుడు నన్ను ఎగ్జైట్ చేసేది కథ. అదే ఇప్పుడు నువ్వు నీ తాలూకా ప్రిపరేషన్ ఉందో లేదో తెలియపోతే రైటర్లు కూడా ఏం చేయలేరు కదా. అవునవును, అందుకే చూపిస్తాం కదా సార్. ఇప్పుడు ఇవన్నీ నా షో రీల్స్ అనే కదా. ఇప్పుడు భైరవం ఈ క్యారెక్టర్ తో సీన్ తో ఇలా కూడా ప్లే చేయొచ్చు. ఫుల్ క్యారెక్టర్ జస్టిఫై కూడా చేయగలరు కిష్కిందపురి ద్వారా, రాక్షసుడు ద్వారా. ఇవన్నీ ఏంటంటే సార్, ఫుల్ క్యారెక్టర్ ప్లే చేయగలుగుతాడు. హీరో ఎలిమెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. హీరో ఎలిమెంట్స్ కథను కూడా నమ్ముతాడు ఈ క్యాండిడేట్. భైరవం సినిమా రూరల్ లో కూడా మనం చూపించచ్చు. పాష్ క్యారెక్టర్లే కాదు ఈ క్యాండిడేట్ ని. అవును, మీ డైరెక్టర్ నాతో చెప్పాడు, కౌశిక్. నువ్వు ఫోన్ చేసి చెప్పేవంట కదా, ఇది బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా కాదు, ఈ కథని ఇది కౌశిక్ సినిమా, అందులో నేను కూడా ఒక క్యారెక్టర్ అనుకో, నువ్వు నా గురించి ప్రత్యేకమైన బిల్డప్ పెట్టద్దని చెప్పేవంటగా. చెప్పాను సార్. సార్ రియల్లీ నేను అక్కడే నిన్ను అప్రిషియేట్ చేశాను. ఎందుకంటే ఆ కాన్షియస్నెస్, ఆ సిన్సియారిటీ టువర్డ్స్ ఎ ప్రాజెక్ట్. అదే చెప్పాను సార్. ఈ సినిమాలో ఏమో నేను ఇంకా మీరు నంబర్ 2-3 షార్ట్స్ కూడా ఉంటాయి. నేను మీరు పాపను సేవ్ చేసేటప్పుడు జంప్ షాట్,
ఆ డైరెక్ట్గా వెళ్ళిపోయి షార్ట్ అది కూడా తీసేమని చెప్పా. అవి తీస్తే చెప్తున్నా డైరెక్టర్ గారికి ఇంటెన్సిటీ పోతుంది లేండి. చెప్తున్నా సరదాగా అంత హీరోజన్ కూడా వద్దనేవాడు నేను. అసలు ఆ హీరోజన్ కూడా వద్దు. కాదు భయ్య నాకు నేను మిమ్మల్ని మరీ మీరు మరి మిమ్మల్ని మీరు అన్ని మరీ అండర్ ప్లే చేస్తారా అనేవాడు. అంటే నేనేమండి ఇప్పుడు నేను రాక్షసుడు అలా చేశాను, సూపర్ సక్సెస్ అయింది భయ్య. అవును, ఇప్పుడు సీత చేశాను, అది ఎంత సక్సెస్ పక్కన పెట్టండి, బట్ ఐ ట్రైడ్, ఐ అటెంప్టెడ్. ఒక ఇన్నోసెన్స్ అంటే దాని ముందు అంత యాక్షన్ అందరిని కొడతాను అని చెప్పి ఉన్నవాడిని కొట్టలేడు అనేది అసలు దానే నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది సార్ యాజ్ అన్ యాక్టర్. దాన్ని మనం ఎంత సక్సెస్ అవుతుందో మన చేతిలో ఉండదు, కానీ ప్రయత్నం మన చేతిలో దట్స్ కరెక్ట్. సో ఆ ప్రయత్నం అయితే నేను చేస్తూనే ఉన్నాను సార్. నేను ఒక దాంట్లో స్టిక్ అయిపోయి ఇదే చేయాలి, లేకపోతే ఇదే జోనర్ ఫిక్స్ అవ్వాలి, నాకు మినిమం 100 కోట్లు లేకపోతే నేను సినిమా తీయలేను, 50 కోట్లు నేను అలా అంతా కూడా నాకు చేసే వాళ్ళు నిజంగా ఉన్నారు సార్. నేను జెన్యున్ టెల్లింగ్ యూ, నన్ను నమ్మి నాకు 50 కోట్లు పెట్టి సినిమా తీసే వాళ్ళు చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, జెన్యున్ గా చెప్తాను. బట్ నేను ఏదో స్టిక్ అయిపోయి చేయాలనుకుంటే నాకు అది కూడా లేదు. కథను నమ్మాలి సార్, నాకు కథ నేను ఎగ్జైట్ చేయాలి. కొత్త డైరెక్టర్, సీనియర్ అన్నది లేదా, కొత్త డైరెక్టర్ అవును, అది కూడా బడ్జెట్ ఎక్కువగా సార్. కథ డిమాండ్ చేస్తుంది, నీ గురించి కాదు, నీ డిమాండ్ కాదు సార్. అది ఒక పాన్ ఇండియన్ స్క్రిప్ట్, దాని ప్రొడ్యూసర్ అంతే ప్యాషనెట్ గా ఉన్నాడు. డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అయినా సరే అంత నమ్మాడంటే మీరు అర్థం చేసుకోండి ఆ కథలో ఎంత దమ్ము ఉందో. ఆ కథలో దమ్ము మేము 3 ఏళ్ళ ముందు ఓకే చేసుకున్న కథ, దానికి జాగ్రత్త ప్రీ ప్రొడక్షన్ స్క్రిప్ట్ వర్క్ అన్ని చేసుకుని దాన్ని జాగ్రత్త మౌంట్ చేయాలనేది మా ఆవేదన, మా ఆలోచన కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.